హలో ఫ్రెండ్స్, వజ్రాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఎన్ని రంగులలో ఉంటాయి? వజ్రాలను గుర్తించడం ఎలా? అసలు వజ్రాలు అనేవి ఎలా ఏర్పడతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వజ్రాలు భూమి లోపల చాలా లోతులో ఏర్పడతాయి. ఈ ప్రదేశాన్ని ఎర్త్ మార్టిర్ అని పిలుస్తారు. అక్కడ అధిక ఉష్ణోగ్రత, పీడనం కారణంగా కార్బన్ అణువులు స్ఫటికీకరణ చెంది వజ్రాలుగా తయారవుతాయి. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఈ వజ్రాలు లావాతో పాటు పైకి చిమ్మబడతాయి. లావా చల్లారిన తరువాత వర్షం, వరదల వల్ల నదుల్లోకి కొట్టుకుపోయి రాళ్ల మధ్యన ఉండిపోతాయి. వజ్రాలకు రంగు ఉండదు. అయితే వజ్రాలు ఏర్పడేటప్పుడు 10 లక్షల కార్బన్ అణువుల మధ్య ఒక బోరాన్ అణువు తోడైతే ఆ వజ్రం నీలి రంగులోకి, నైట్రోజన్ తోడైతే ఆ వజ్రం పసుపు రంగులోకి మారుతుంది. కార్బన్ అణువుల ఆకృతి సరిగ్గా ఏర్పడకపోతే ఆ వజ్రం గోధుమ రంగులోకి, ఒకవేళ ఆ వజ్రంగా రేడియేషన్ ప్రభావానికి గురైతే ఆకుపచ్చ వజ్రంగా మారుతుంది. ఈ విధంగా వజ్రాలలో మనం ఇన్ని రకాలుగా మనం చూడవచ్చు. వజ్రం అనేది ఒకే రంగులో ఉండదు. అది ఏర్పడే ప్రభావాన్ని బట్టి అది వివిధ రంగులలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం వజ్రాలను గుర్తించవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.